వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను టేలర్స్ థియరమ్ ఫర్ ఏ ఫంక్షన్ ఆఫ్ టూ వేరియబుల్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాను. ఓకే, నేను ఆల్రెడీ టేలర్స్ థియరమ్ ఫర్ ఫంక్షన్ ఆఫ్ వన్ వేరియబుల్ అయితే అప్లోడ్ చేశాను, వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదు చూడండి. అండ్ నేను ఆల్రెడీ లిమిట్ ఆఫ్ టూ వేరియబుల్స్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ టూ వేరియబుల్స్ పైన కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఓకే, ఆ వీడియోస్ అయితే చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది కంటిన్యూటీ అండ్ లిమిట్ గురించి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేలర్స్ థియరమ్ ఫర్ ఫంక్షన్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఏంటంటే f of x, y is equal to f of a, b plus 1 by 1 factorial x minus a f of x, a, b. f of x అంటే ఏంటంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ x, ఓకే, అట్ పాయింట్స్ a, b అని దీని మీనింగ్. ఓకే, ప్లస్ y minus b f of y, a, b plus 1 by 2 factorial into x minus a whole square f of xx, a, b plus 2 into x minus a y minus b f of xy, a, b plus y minus b whole square f of yy, a, b plus and so on. Okay, this is the Taylor's theorem formula. Okay, మనకి సింగిల్ వేరియబుల్ అయితే ఎలా ఉంటుంది, మనకి f of x is equal to f of a plus 1 by 1 factorial into x minus a into f of a plus 1 by 2 factorial into x minus a whole square into f double dash of a plus and so on. ఓకే, సింగిల్ వేరియబుల్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి సింగిల్ వేరియబుల్ x మాత్రం ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ మనకి టూ వేరియబుల్స్ ఉంటుంది, x, y ఉంటుంది. ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి మనకి, a, b 2 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ a మాత్రం ఒకే పాయింట్ ఉంటుంది. ఓకే, సింగిల్ వేరియబుల్. ఓకే, నేను ఆల్రెడీ అండ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ గురించి అయితే నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ గురించి అయితే ఓకే, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడాను సాల్వ్ చేశాను అండ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదు చూడండి, మీకు డీటెయిల్ గా f of x అంటే ఏమి, f of y అంటే ఏమి, f of xx అంటే ఏమని మీకు డీటెయిల్ గా అయితే అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం, మీకు డీటెయిల్ గా అయితే క్లియర్ అవుతుంది. Okay, obtain the Taylor's theorem expansion of f of x, y is equal to x square y plus 3y minus 4 in powers of x minus 1 and y plus 2 అన్నాడు. ఓకే, సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏమిటంటే ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, f of x, y that is equal to x square y plus 3y minus 4. ఓకే, గివెన్ ఫంక్షన్ అయితే ఇలా x square y plus 3y minus 4. ఓకే, ఇప్పుడు మనము in powers of x minus 1 plus y plus 2 in powers of ఈ పవర్స్ లో అయితే మనకి టేలర్స్ థియరమ్ ఎక్స్పాన్షన్ అయితే ఎక్స్ప్రెస్ చేయండి అని అంటున్నారు. ఓకే, x minus 1 y plus 2 దీంట్లో a వాల్యూ అండ్ b వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ చూడండి x minus a ఉందా, x minus a is compared with x minus 1 కంపేర్ చేస్తే మనకి a వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. అండ్ y minus b ఉంది, ఇక్కడ y minus b ఉంటే దీన్ని y plus 2 కి y plus 2 కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, b వాల్యూ -2 వస్తుంది. ఓకే, y గెట్ క్యాన్సర్, మనకి b వాల్యూ అయితే -2 వస్తుంది, a వాల్యూ అయితే 1 వస్తుంది. ఓకే, ఇదైతే అర్థమైంది a వాల్యూ b వాల్యూ ఎలా వచ్చిందని. ఓకే, ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ a is equal to 1, b is equal to -2 అని రాసుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, f of a, b ఫైండ్ అవుట్ చేయాలి, f of a, b ఫైండ్ అవుట్ చేయాలి, f of x ఫైండ్ అవుట్ చేయాలి, f of y ఫైండ్ అవుట్ చేయాలి, f of xx ఫైండ్ అవుట్ చేయాలి, f of yy ఫైండ్ అవుట్ చేయాలి అండ్ f of xy ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టర్మ్స్ అన్ని మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓకే, ఒక్కొక్కటిగా ఫైండ్ అవుట్ చేద్దాం. f of a, b అంటే a వాల్యూ ఎంత 1, b వాల్యూ -2. f of 1, -2 ఏమొస్తుంది మనకి, ఈ ఈక్వేషన్ లో అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఫంక్షన్ x దగ్గర 1, y దగ్గర -2 సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది మనకి, -2 -3 to the 6 -4 వస్తుంది. -2 -4 ఎంత, -6 -12 వస్తుంది. ఓకే, తర్వాత f of x. ఓకే, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నామంటే పార్షియల్ డెరివేటివ్ లో y అనేది కాన్స్టెంట్. ఓకే, ఏమొస్తుంది మనకి 2x డిఫరెన్షియేషన్ ఆఫ్ y, డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ అని 2x y యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 3y 0 -4 అనేది కూడా 0, ఎందుకంటే ఈ రెండు కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. దిస్ ఇంప్లైస్ f of x at 1, -2.
అట్ 1 కామా మైనస్ 2 ఏమొస్తుంది మనకి ఎక్స్ దగ్గర 1 వై దగ్గర -2 పుట్ చేస్తే ఏమొస్తుంది 2 ఇంటూ 1 ఇంటూ -2 దట్ ఈస్ ఈక్వల్ టు -4 వస్తుందా ఓకే -4 వస్తుంది వాల్యూ దెన్ ఎఫ్ ఆఫ్ వై వాల్యూ ఏమొస్తుంది పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఏ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే మనకి ఏమొస్తుంది ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి x² ప్లస్ 3 వస్తుంది ఓకే దిస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ y at 1 comma minus 2 at 1 comma minus 2 ఫైండ్ చేస్తే మనకి ఏమొస్తుంది x దగ్గర 1 పుట్ చేస్తే 1 ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 4 వస్తుందా ఓకే దెన్ f of xx ఏమే f of x ని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డెరివేటివ్ చేయండి ఏమొస్తుంది మనకి 2y వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు f of x at 1 comma minus 2 ఏమొస్తుంది మనకి -4 వస్తుంది ఓకే దెన్ f of y ఏమొస్తుంది పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f of y విత్ రెస్పెక్ట్ టు y చేస్తే మనకి ఏమొస్తుంది 0 వస్తుంది ఓకే y టర్మ్ ఏది లేదు కాబట్టి 0 వస్తుంది x కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది ఓకే దిస్ ఈక్వల్ టు f of y అట్ 1 comma minus 2 వాల్యూ మనకి 0 వస్తుంది అండ్ f of xy ఓకే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f of x విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఏమొస్తుంది మనకి 2x వస్తుందా 2x దట్ ఇంప్లైస్ f of xy at 1 comma minus 2 that is equal to 2 okay these are the values ఈ వాల్యూస్ అయితే వచ్చాయి కదా మనకి ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ ని మనము ఈ ఒక ఫార్ములాలో అయితే సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుందో చూద్దాం f of x, y అంటే this is a function okay this equal to f of a, b అంటే f of 1 comma minus 2 plus 1 by 1 factorial x minus 1 f of x at 1 comma minus 2 plus y plus 2 f of y 1 comma minus 2 okay plus 1 by 2 factorial x minus 1 whole square f of x 1 comma minus 2 plus 2 times of x minus 1 y minus y plus 2 f of x y a comma b plus y minus b whole square f of y by a comma b okay plus answer a comma b అంటే 1 comma minus 2 okay 1 comma minus 2 ఆన్సర్ ఇలా ఉంటుంది ఫార్ములా అయితే ఇలా వస్తుంది ఓకే ఈ వాల్యూస్ అన్నిటిని ఈ ఫార్ములా అయితే సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుంది మనకి f of x, y is equal to f of 1 comma minus 2 అంటే మనకి -12 plus 1 by 1 factorial అంటే 1 and x minus 1 into f of x 1 comma minus 2 వాల్యూ ఎంత -4 okay this is equal to -4 plus y plus 2 f of y a comma b వాల్యూ ఎంత 4 okay this is 4 plus 1 by 2 factorial అంటే 1 by 2 then x minus 1 whole square f of xx 1 comma minus 2 value anta -4 plus 2 times of x minus 1 y plus 2 f of xy 1 comma minus 2 value anta -2 okay this 2 plus y minus y plus 2 this is y plus 2 whole square f of y value anta 0 okay and f of y value anta 0 plus f of xy value anta f of y value 0 plus also okay ఇలా వస్తుంది 0 వాల్యూ అనేది okay this is our final answer దీన్ని సాల్వ్ చేసుకుంటే మీకు ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది ఓకే ఈ టర్మ్ 0 ఇంటూ ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది కాబట్టి మనకి ఇంతే వస్తుంది ప్లస్ ఆన్సర్ ఇలా వస్తుంది ఓకే దిస్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్ ఓకే ఈ ప్రాబ్లం అయితే అర్థమైంది కదా మీకు ఓకే నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం ఎక్స్పాండ్ e4 of x cos y అబౌట్ ద పాయింట్ 1,π/4 అన్నాడు ఓకే ఈ పాయింట్స్ దగ్గర అయితే మనము టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకే ఫంక్షన్ ఏమి ఇచ్చారంటే f of x, y is equal to e4 of x cos y ఓకే e4 of x cos y అన్నాడు ఫస్ట్ మనము f of a, b అంటే ఇక్కడ 1,5/4 ఇచ్చాడు ఓకే x దగ్గర 1 cos దగ్గర
y దగ్గర పై బై 4 ఫిక్స్ చేయండి. ఏమొస్తుంది మనకి e పవర్ ఆఫ్ 1 cos పై బై 4. ఓకే, ఈ ఇంటూ cos పై బై 4 వాల్యూ అంటే 1/√2. ఓకే, మనకి ఏమొస్తుంది, మనకి ఇది e బై √2 వస్తుంది. ఓకే, దెన్ దీనికి మనం ఇప్పుడు f ఆఫ్ x పైన వచ్చింది. f ఆఫ్ x ఏమొస్తుంది మనకి పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి e పవర్ ఆఫ్ x cos y వస్తుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు f ఆఫ్ 1, 5/4 చేస్తే అగైన్ మనకి e బై √2 వస్తుంది. దెన్ f ఆఫ్ y పైన వచ్చేస్తే ఏమొస్తుంది, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు y చేస్తే మైనస్ e పవర్ ఆఫ్ x sin y వస్తుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు f ఆఫ్ this is f of x 1, 5/4, f of y 1, 5/4 ఏమొస్తుంది మనకి మైనస్ e ఇంటూ sin π/4. sin π/4 వాల్యూ అగైన్ మనకి 1/√2. ఓకే, మనకి అగైన్ e బై √2 వాల్యూ వస్తుంది. అండ్ అగైన్ f ఆఫ్ x పైన వచ్చేస్తే మనకి ఏమొస్తుంది వాల్యూ e పవర్ ఆఫ్ x cos y వస్తుంది. ఓకే, దట్స్ ఈక్వల్ టు f ఆఫ్ x 1, 5/4 పైన వచ్చేస్తే e బై √2 వస్తుంది. అండ్ f ఆఫ్ y పైన వచ్చేస్తే మనకి ఏమొస్తుంది మైనస్ e పవర్ ఆఫ్ x cos y వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు f ఆఫ్ x at 1, 5/4 వాల్యూ మైనస్ e బై √2 వస్తుంది. దెన్ అగైన్ xy పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు y చేస్తే మనకి ఏమొస్తుంది మైనస్ e పవర్ ఆఫ్ x sin y. దట్ ఈస్ ఈక్వల్ టు f ఆఫ్ xy at 1, 5/4 వాల్యూ ఏమొస్తుంది మనకి మైనస్ e బై √2 వస్తుంది. ఓకే, నౌ we have to substitute these all values in this equation. ఓకే, ఫార్ములాలో అయితే సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఏమొస్తుంది ఫైనల్ గా f ఆఫ్ x, y దిస్ ఈక్వల్ టు f ఆఫ్ a, b అంటే f ఆఫ్ 1, 5/4 వాల్యూ ఎంత e బై √2 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ అంటే 1 x మైనస్ a వాల్యూ ఎంత 1. ఓకే, a వాల్యూ దిస్ ఇస్ a, దిస్ ఇస్ b. ఓకే, a వాల్యూ ఎంత 1. ఓకే, f ఆఫ్ x at a, b అంటే f ఆఫ్ x at 1, 5/4 వాల్యూ ఎంత e బై √2 ప్లస్ y మైనస్ b వాల్యూ ఎంత π/4. అండ్ f ఆఫ్ y at a, b f ఆఫ్ y at a, b ఎంత మైనస్ e బై √2. ఓకే, ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 1/2 x మైనస్ 1 హోల్ స్క్వేర్ f ఆఫ్ xx a, b f ఆఫ్ this is f ఆఫ్ xx, this is y f ఆఫ్ y. ఓకే, this is f ఆఫ్ xx. f ఆఫ్ xx ఎంత 1, 5/4 వాల్యూ దగ్గర e బై √2 ప్లస్ 2 ఇంటూ x మైనస్ 1 y మైనస్ 5/4 ఇంటూ f ఆఫ్ xy at a, b f ఆఫ్ xy at 1, 5/4 వాల్యూ ఎంత మైనస్ e బై √2. ఇప్పుడు మైనస్ e బై √2. ఓకే, ప్లస్ y మైనస్ 5/4 హోల్ స్క్వేర్ f ఆఫ్ y బై at a, b f ఆఫ్ y బై at a, b ఎంత మనకి మైనస్ e బై √2. ఓకే, దిస్ ఈజ్ అవర్ ప్లస్ సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా మనము టేలర్స్ థీరం ఫర్ 2 వేరియబుల్స్ అయితే ఇలా అయితే అప్లై చేస్తాం. ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లమ్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో ఇంకా ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.